ఆర్ఎండ్బి ఈఎన్సి ఆస్తులు 200 కోట్లట. తింటారా పైసలు, నీ పైసలు, భూములు, ఆ బంగారం అది ఎంత ఉన్నదో కూడా లెక్క పెడుతుంది. మీకు సమయం సరిపోదేమో. ఆర్ఎండ్బి ఈఎన్సి 200 కోట్ల ఆస్తులు సంపాదించినట. ఆయన జీతం ఎంత ఉంటుందండి? మహా అయితే 2 లక్షలు 3 లక్షలు ఉంటదేమో. నువ్వు నీ జీవితకాలం ఉద్యోగం చేసిన అన్ని కోట్లు సంపాదించరు. జీవితకాలం నువ్వు సత్య నీ సర్వీసులో ఇన్ని 100 కోట్ల రూపాయలు ఎట్లొచ్చినాయంటే ప్రజల్ని దోపిడీ చేయడం ద్వారా, జాతి సంపదని దోపిడీ చేయడం ద్వారా వచ్చినాయి. లంచాలు, పర్మిషన్లు, లంచాలు, వీటి ద్వారా వచ్చినాయి. ఒక్కొక్కడు 100 కోట్లే. మన రీసెంట్ గా చూసినాం కదా, ఓన్లీ ఇరిగేషన్ లో దొరికిన ఒక 4 అధికారుల దగ్గరనే 1000 కోట్లు ఉన్నాయట. 1000 కోట్లు. ఏం దోపిడీ ఇది? ఎవరున్నారు ఇక్కడ తెలంగాణలో? ప్రశాంత్ రెడ్డినా? వేముల ప్రశాంత్ రెడ్డి, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఇప్పుడు ఈ 200 కోట్ల రూపాయలు ఎవరి హయాంలో సంపాదించిండు? అప్పుడు 10 ఏళ్ళు, ఇప్పుడు 2.5 ఏళ్ళు. మరి ఇప్పుడు వీళ్ళే ఈ అధికారు ఈఎన్సీ గాడే ఇంత సంపాదిస్తే మరి మంత్రి ఎంత సంపాదించాలా? అసలు లెక్క ఉన్నదా? ఏమన్నా సంబంధం ఉందా అసలు? ఒక ఈఎన్సీ దగ్గర 200 కోట్ల రూపాయల ఆస్తి బయటపడ్డదంటే ఈ ఈఎన్సీని నడిపించే మంత్రులు, ఆయన పైన ఉన్న అధికారులు ఎంత సంపాదించాలా? వీళ్ళు రోడ్లు, కాంట్రాక్ట్ల దాంట్లో టెండర్ల నిబంధనలు మార్చేసి లంచాలు తీసుకుంటున్నారంటే, ఇంత డబ్బులు తీసుకుంటున్నారంటే ఎట్లాంటి రోడ్లు వేస్తున్నారు? ఎంత క్వాలిటీతో ఉన్న రోడ్లు వేస్తున్నట్టు, మనం రోడ్లు వేస్తున్నట్టు? ఇంత ఘోరం అసలు. వీడు దొరికితే దొంగ, దొరకకపోతే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు నవీన్ మిట్టల్ లాంటోడు దొరలాగా తిరుగుతున్నాడు దర్జాగా ముఖ్యమంత్రి పక్కనే. 1000 కోట్లు సంపాదించారు. మరి వాళ్ళ మీద ఎందుకు ఏసీబీ రైడ్స్ జరగవు? ఇప్పుడు ఏ మంత్రి కిందనైతే ఉన్న అధికారుల మీద రైడ్స్ జరిగినాయో, మరి ఈ ఈఎన్సీని నడిపించిన మంత్రుల ఇళ్లలో కూడా రైడ్స్ జరగాలి కదా. ఏసీబీ రైడ్స్ ఎందుకు జరగవు? అందుకే దొరికితే దొంగ, ఎవరైనా కంప్లైంట్ చేస్తే వాడు నచ్చకపోతే, వాడు పడకపోతే వాడు ఇదవుతాడు, దొరకకపోతే దర్జాగా తిరుగుతాడు.